వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరే డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి డే 2 సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా అవుతాయని తీస్తున్నాను. ఆల్రెడీ డే 1 సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా అయ్యాయి అనేది నేను వ్లాగ్ చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అలానే మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే సెలబ్రేషన్స్ అవుతున్న ప్లేస్కి వచ్చేసాము. ఆల్రెడీ ఇక్కడ 400 మెంబర్స్ వరకు ఉన్నారంట, ఇంకా వస్తున్నారు జనాలు. మన ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఇలా ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఏది తక్కువైంది అన్న మాట రాకుండా అంత బాగా చేస్తున్నారనమాట. నార్మల్గా అయితే ఈ ఏరియాలో ఇన్ని కార్స్ ఉండవు, ఖాళీగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ టైంలో ఆల్మోస్ట్ 400 పైన జనాలు వచ్చారని చెప్పాను కదా, అస్సలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. మేము ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ కన్నా చాలా ముందుకెళ్ళి పార్క్ చేసామన్నమాట. కానీ నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. మన దేశంలో ఒక కమ్యూనిటీలో ఇంతమంది జనాలు వచ్చి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో. మన దగ్గర ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము, బట్ ఇక్కడ చూడడం నాకు కొంచెం కొత్తగా అండ్ హ్యాపీగా ఉందన్నమాట. అండ్ అలానే గణేష్ చతుర్థి డే 1 సెలబ్రేషన్స్ రోజు వీడియో ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను. సో అందుకని ఈరోజు కంప్లీట్గా ఈవెంట్ అంతా క్యాప్చర్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంతమంది జనాలతో. ఆల్రెడీ కీర్తి, శివ వాళ్ళు వచ్చేసారు అండ్ విద్య వాళ్ళు ఉండేది ఇక్కడే కాబట్టి విద్య అండ్ సృజన అక్క వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారు. మేమే కొంచెం లేట్గా వచ్చాము. అసలు డెకరేషన్ కూడా కొంచెం కూడా తగ్గకుండా చేశారు. ఇంకా మన బొజ్జ గణపయ్యని కూర్చోబెట్టిన ప్లేస్ అయితే ఇంకా చాలా బాగా డెకర్ చేశారు. ఆ మాత్రం ఉండాలి కదండి మరి మన గణపయ్య కోసం. సో చూస్తున్నారు కదా, మాకైతే అస్సలు ఇండియన్ మిస్ అయిన ఫీలింగ్ రాలేదు. అంత బాగా చేశారు. అక్కడ మనం ఎంత బాగా చేసుకుంటామో సేమ్ అదేలాగా చేశారనమాట ఇక్కడ కూడా. ఆ పూజలే కానివ్వండి, దేవుణ్ణి అలంకరించడం కానివ్వండి, అన్నీ సేమ్ అలానే చేశారు. మేము కొంచెం లేట్గా వచ్చామని చెప్పాను కదండి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ పూజ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా మొక్కుకొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నేను కూడా అందరూ మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి ఎప్పుడు ఇలానే అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా గురించి అండ్ అలానే మీ అందరి గురించి కూడా. ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయాక ప్రసాదం కింద ఇలా స్వీట్స్ అండ్ లడ్డు ఇచ్చారు. సో ఈరోజు ఈవెంట్ కొంచెం మంచిగా యాక్టివిటీస్తో ప్లాన్ చేశారని చెప్పాను కదా. ఈ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేసేలాగా బింగో గేమ్ పెట్టారు. అలానే పిల్లలు పార్టిసిపేట్ చేసేలాగా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సాంగ్స్ పాడేలాగా పెట్టారు. చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ ఈ ప్లేస్ అంతా. అందరూ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు. Now coming to the prizes, we've got 6 prizes. మేము బింగో ఆడడం కోసమని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. గేమ్ అందరూ ఎంత సీరియస్గా తీసుకొని ఆడుతున్నారండి, అసలు చాలా బాగా అనిపించింది. Now coming to the prizes, we've got 6 prizes. ఒక 5 నెంబర్స్ అలా చెప్పి మధ్యలో మళ్ళీ పిల్లల డాన్స్, సాంగ్స్ ఇలా పెడుతున్నారు. అండ్ అలానే ఈ గేమ్కి ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఎంతమంది వచ్చారని చెప్పాను కదా, 400 అబోవ్ మెంబర్స్ అనేసి. ఇందాక వీడియోలో సరిగ్గా కనిపించలేదని మీకు చూపించడానికి మళ్ళీ ఈ వీడియో తీశాను నేను. అసలు చూడడానికి కూడా కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా అనిపించింది. ఒక్క ప్లేస్లో ఇలా అందరూ కలిసి యూనిటీగా చేసుకోవడం చాలా బాగుంది. ఒక 3 days అలా కొంచెం వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈవెంట్ ఎంత బాగా చేసుకుంటున్నారో. పండగ అంటే ఈ మాత్రం సో చూస్తున్నారు కదా, ఈ బొడ్డోడు డాన్స్ చేయడానికి ఎంత బాగా ట్రై చేస్తున్నాడు. అలానే దీని వెనకాల వీళ్ళ మమ్మీ ఎంత బాగా కష్టపడుతున్నారనమాట.
సో ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీ ముందుండి ప్రతి స్టెప్ చేస్తూ చూపిస్తున్నారు. అమ్మ ప్రేమ అంటే అదే కదా! ఎంతైనా అమ్మల్ని బీట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పిల్లల హ్యాపీనెస్ కోసం ఎన్నైనా చేస్తారు, ఎంత కష్టమైనా పడతారు. సో మదర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. మాతో పాటు మీరు కూడా మిగతా ఈవెంట్ అంతా చూసేయండి. Such a beautiful co-host with me, but she is not willing to come to the stage. Actually, it's supposed to be multi-language hosting. So far, I never done in English. Anything, any event in English. This is first ever event I am doing in English. If at all you find any mistakes or something, I am so sorry. That is the only thing I can do. And hopefully you are enjoying the event tonight. And I promise you, I am not really like Lord Shiva, so he did tapasya. So I mean. ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి గణేష్ స్టోరీ చెప్తున్నారు. ఆల్రెడీ పూజలో చెప్పారు, బట్ ఇక్కడ పిల్లలకి చాలా మందికి తెలుగు రాదు, సో అందుకని ఇంగ్లీష్. And Gajasura said, you wish whatever you want. Right? Since you guys have impressed me, not many did that before. Bingo. One second. You guys please be ready. We don't want to get the program delayed anymore. And if you guys are ready, and you have to come to the DJ next and make your song ready. Not now. అరే చూడు, Hear me? If you say you can't hear, or you Please give her a big round of applause. అటు వెళ్తున్నారా? రాని
పట్టుకో ఇట్లా పట్టుకో. Music please. Actually cook food for us. They cook for 400 people. And you know what, actually, I need to mention, we thought of giving some order outside or, some sponsorship. We thought of inviting them, but they come forward, no, we are going to cook for our community people. And they cook for 400 people tonight. They spent all day for cooking. It's not so easy. And please, I'm just going to list out the names. Special thanks to them. It's Prasad, Mamta, Prabhakar, Puni. As of now, we call Lord Ganesha. మన దగ్గర మనకి అన్నదానం అని ఒక రోజు చేస్తారు కదండి, అలా ఇక్కడ ఈ రోజు సెకండ్ డే రోజు డిన్నర్ పెడుతున్నారు అందరికి. అండ్ దట్టు ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేయకుండా వీళ్ళే అందరి కోసం 400 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేశారు. ఇందాక ఆవిడ చెప్పారు కదా, అసలు ఇక్కడ వీళ్ళకు ఉండే ఈ బిజీ స్కెడ్యూల్స్లో ఇంత టైం తీసుకొని ప్రిపేర్ చేశారంటేనే చాలా గ్రేట్. అది ఇంతమందికి ఇక్కడ ప్రిపేర్ చేయడం ఇంకా చాలా గ్రేట్. ఈ మాటకు ఆ మాట ఫుడ్ అయితే చాలా బాగుంది. పూరి, వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ కర్రీ అండ్ అలానే దద్దోజనం పెట్టారు, చాలా బాగున్నాయి. ఈవెంట్తో పాటే ఫుడ్ కూడా అలా కంటిన్యూ అయిపోతుంది, డిన్నర్ కూడా. ఈవెంట్ చూస్తూనే తినేస్తున్నారు మా అందరం. అండ్ మధ్యలో ఈ గేమ్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? ఏం కాలేదు, గేమ్ కూడా అలా నడుస్తూనే ఉంది. కొన్ని పర్ఫార్మెన్సెస్, కొంచెం గేమ్, ఫుడ్ అన్నీ అట్లా సైమిల్టేనియస్గా రన్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా, చాలా కొత్తగా అనిపిస్తాయి. అందుకని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆ ఈవెంట్ చూడడంలో. అండ్ నిజంగా ఇక్కడ పిల్లలు, పేరెంట్స్ అందరూ చాలా గ్రేట్. ఈవెంట్ కోసం ఎంత టైం తీసుకొని ఉంటారో తెలియదు, కానీ అందరూ ఇంతసేపు ప్రాక్టీసెస్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇచ్చి సింగింగ్, డాన్సింగ్ అన్నీ అలా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కోసం ఎంతో కష్టపడి ఉంటారు ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయడానికి. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ పాప పర్ఫార్మెన్స్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అసలు పాప ఎంత బాగా చేసిందంటే మాటల్లో చెప్పలేము, అంత బాగా చేసింది. ఈ క్లాసికల్ డ్యాన్స్కి ఇంకా ఎంత ప్రాక్టీస్ ఉండాలో తెలుసు కదా. డ్యాన్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్, కళ్ళు తిప్పడము అన్నీ అసలు సూపర్బ్ చేసింది. నాకైతే చూస్తున్నంతసేపు అలానే ఇప్పుడు చెప్తున్నంతసేపు నా స్కూల్, కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నిజంగా ఆ మూమెంట్స్ అన్నీ ఎంత బాగుంటాయి కదా.
This is not enough. Please, one more time, girls. భక్తాలి పోషకం భవసతం వినాయకం భక్తి ముక్తి ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది కదా అని మధ్యలో కొంచెం అలా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి బ్రేక్ తీసుకున్నాము. కొంచెం సేపు అలా కూర్చొని అక్క వాళ్ళు చేసిన ప్రసాదాలు తిని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. అండ్ సృజన అక్క వాళ్ళు కూడా ఇంట్లో ఇలా గణపతిని పెట్టుకొని పూజ చేసుకున్నారు. అయిపోయిందిరా. అయ్యో మేము మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేలోపు మా గేమ్ కూడా బిస్కెట్ అయిపోయింది. ఇంకా లైట్ తీసుకొని ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, మన దగ్గరే కాకుండా ఇక్కడ కూడా పిల్లలు ఎంత బాగా యాక్టివ్గా ఈవెంట్లో పార్టిసిపేషన్ చేయడం, అందులో తెలుగు సాంగ్స్, క్లాసికల్ డాన్సెస్, శ్లోకాలు, పాటలు అన్నీ ఎంత బాగా చేస్తున్నారు చూసారా. ఈ వీడియోలో నేను మీకు చందు అండ్ గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. చందు ఎవరంటే విద్య వాళ్ళ కజిన్ సిస్టర్. అక్కడి నుంచి లైట్ వస్తుంది, ఇటు రావచ్చు కదా. సో ఇది ఇవాల్టి బ్లాగ్. మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ కమిటీలో విద్య కూడా టీమ్ మెంబర్స్. సో కమిటీ వాళ్ళందరినీ కలిసి లాస్ట్లో థ్యాంక్స్ చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో అండి. డే 2 గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి అన్నమాట. ఇక్కడ మేమైతే చాలా హ్యాపీ అండ్ అలానే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.